మరి కాబట్టి ఈ పత్రిక చూస్తే ఈ పత్రికలో దేవుని రాకడ గురించి కొన్ని మాటలు రాశాడు. అవి కొన్ని మాటలు మనం చూడబోతున్నాం ఈరోజు రాకడ గురించి. మరి చూస్తే ప్రపంచంలో అనేకమైన భయంకరమైన వింతలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మయన్మార్లో, అలాగే బ్యాంకాక్లో, థాయిలాండ్లో భయంకరమైన భూకంపం వచ్చింది. చాలా 20 అంతస్తులు 30 అంతస్తులు బిళ్ళలు, ఇంకా బిల్డింగ్స్ కొన్ని ఒరిగిపోయినాయి, కొన్ని అయితే నేల మట్టం అయిపోయినాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశం కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అలాగే చూస్తే రష్యాకి ఉక్రెయిన్కి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. రష్యా వాళ్ళు ఉక్రెయిన్ కొంత భూభాగం ఆక్యుపై చేసుకున్నారు, ఆక్రమించారు. ఇంకా చాలా పరిస్థితులు, చాలామంది సైనికులు చచ్చిపోతున్నారు. అటు ఇటు చాలా భయంకరంగా ఉంది. అంతేకాకుండా ఇజ్రాయెల్కి, అలాగే లెబనాన్కి, సిరియాకి, అలాగే గాజాకి, అలాగే ఇరాన్కి, ఇట్లా ఎన్నో యుద్ధాలు చూస్తే లోకమంతా చూస్తుంటే లోకంలో నెమ్మది లేని పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే ప్రభు చాలా తొందరగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చాలా త్వరగా రాబోతున్నారు. ప్రభు చాలా త్వరగా రాబోతున్నారు. కాబట్టి మనం రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకుని, మరి పెండ్లి కుమార్తె పెళ్లికి ఎలాగ సిద్ధపడుద్దో అలాగే మనం కూడా మన వరుడైన యేసు మధ్యాకాశానికి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బోరతో ఆయన వచ్చినప్పుడు సంఘం ఏమవుతో తెలుసా? రెప్పపాటున రూపాంతరం చెంది చనిపోయిన వారితో కలిసి మనం అందరం కూడా ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. అక్కడ 7 సంవత్సరాల గొర్రెపిల్ల మహోత్సవం జరుగుద్ది, పెండ్ల విందు. ఇక్కడ శ్రమలు జరుగుతూ ఉంటాయి విడవబడిన వారికి. ఆ తర్వాత ఆయనతో పాటు మనం అందరం కూడా భూలోకానికి 1000 ఏళ్ల పరిపాలనకు వస్తాము. అప్పుడు యేసు ప్రభు వారు ఆ ఒలీవల కొండ మీద కాలు పెట్టడం జరుగుద్ది. ఆ కొండ చీలిపోవడం రకరకాలుగా. అప్పుడు చాలామంది కూడా ప్రభుని, మరి కొంతమంది యూదులు తెలుసుకుంటారన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు త్వరగా రాబోతున్నారు. చూడండి 5వ అధ్యాయం చదువుదాం మొదటి నుంచి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. ఏ కాలము? ప్రభు రాకడ. 4వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ నిరీక్షణ లేని ఇతరుల వలె మరణం గురించి ఆయన చెప్తాడు. దాన్ని నిద్రగా సంబోధిస్తాడు. ప్రభు ఎలాగొస్తున్నాడు అన్న విషయాన్ని ప్రభు మరి చూసినట్లయితే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, బోరతో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొదటిగా మరి చనిపోయి నిద్రించుచున్న వారు లెగుస్తారు. ఆ తర్వాత వాళ్లతో పాటు మనం అందరం కలిసి ఏం చేస్తాం? ఒక రూపాంతరం చెంది ప్రభుని ఎదుర్కోవడానికి వెళతాం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మాయమైపోతారు. అందరూ కూడా వెతుకుతుంటారు, మమ్మేది, మా నానేది, మా పిల్లలేరని చెప్పి చాలా మంది వెతుకుతూ ఉంటారు, కానీ కనపడరు. ఒకవేళ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఏమనో తెలుసా? దేవుని రాకడ వచ్చిందేమో, అందుకే వెళ్ళిపోయారేమో అనుకుంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము. అందరు కూడా అనండి, ప్రభు దినము అనండి. అంటే ఒక దినాన ప్రభు రాబోతున్నారు. దాన్ని ప్రభు దినం అని చెప్తున్నా. ఆ రోజు ప్రభు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఆయన గొర్రె పిల్లగా, రిక్తుడుగా, మరి చూచినట్లయితే తన్ను తాను తగ్గించుకుని, ఎందుకు పనికిరాని అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉండి, పలికి మాలిన స్థితిలో ఉండి, తెరచిన సమాధి స్థితిలో ఉండి, సర్ప విషముతో నింపబడి దేవుడు లేని ప్రజలుగా, భయంకరులుగా బ్రతుకుతున్న మనలను బ్రతికించడం కొరకు ఆయన తన లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి గొర్రె పిల్లగా వచ్చాడు. ఈసారి వచ్చేటప్పుడు గొర్రె పిల్లగా రావట్లేదు, కొదమ సింహముగా, యోధా గోత్రపు సింహంగా ఆయన రాబోతున్నాడు. ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వచ్చి తన వధువు సంఘము, ఏ డాగు, ఏ మచ్చ, ఏ కళంకము లేని తన వధువు సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆ దినం ఎలాగుంటుందంట?
దొంగ వచ్చినట్లు ఉంటుంది. దొంగ ఎవరికైనా ఫోన్ చేసి వస్తాడా? సద్దాస్ గారనే మీరు, అవును రాత్రికి దొంగతనానికి వస్తున్నాను, ఏం డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా తలుపు దగ్గర పెట్టి పడుకో, లేకపోతే నీ చెవు ముక్కు నరికేసి లేకపోతే కొరికేసి వెళ్ళిపోతానంటాడా? అనడు. దొంగ ఎవ్వరికీ చెప్పడు, చెప్పకుండా వస్తాడు. అలాగే ప్రభు కూడా ఎలాగుండదంట, ప్రభు రాకడా ఒక దొంగ వలే అని అంటే దొంగ అయితే ఎలా చెప్పకుండా వస్తాడో ప్రభు కూడా ఏ సమయం వస్తారో ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఈ భక్తి చేసేది ఎందుకు? ఎండాకాలంలో కూలర్ కొనుక్కోవడానికా? కాదు. లేకపోతే వస్తువుల కోసమా? కాదు. లేకపోతే ఏదైనా ఈ లోక సంబంధమైన మెటీరియల్ థింగ్స్ కోసమా? కాదుగా. అంతకన్నా ఎక్కువైంది. అదేంటో తెలుసా? యుగ యుగాలు ప్రభుతో జీవించడానికి. హల్లెలూయా. మనం దారి తప్పిపోయాం. అసలు మనం ఈ లోక సంబంధం కాదు. మన పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. మనం దారి తప్పిపోయి వచ్చి దారి ఎటు వెళ్ళాలో పరలోకానికి దారి తెలియక, దేవుని రాజ్యానికి దారి తెలియక, దేవుళ్ళు లేక, దేవుళ్ళు లేని జనులుగా, పరజనులుగా బ్రతుకుతూ ఉంటే దారి చూపించడానికి మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కటి వారమో, ఎవరు సంబంధులమో చెప్పడానికే యేసయ్య లోకానికి వచ్చాడు, కానీ మతం మార్చడానికి రాలేదు. హల్లెలూయా. మనం ఈ లోక సంబంధులు కాదు. ఒకవేళ పుట్టడానికి ఒక తల్లిదండ్రుల గర్భమున, లేకపోతే ఒక ఇంటి పేరున, ఒక ఊరిలో, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో పుట్టేమో కానీ ఈ లోక సంబంధులు కాదు. మనం ఒక దినాన ఈ గుడారాన్ని మనం విడిచిపెడతాం, మన ఎమోషన్స్ విడిచిపెడతాం. దేవుడు దయచేసి నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో, ఎవరు ఇచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళాల్సిందే. అబ్రహాం అంట పునాదులు గల పట్టణం కొరకు గుడారాల్లో నివసించాడు. దేవుడు ఇల్లు ఇచ్చాడా? స్తోత్రం. ఇల్లు ఇవ్వలేదా? డబల్ స్తోత్రం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేగాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన గమ్యం, మన డెస్టినేషన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు పరుగు పందులు చాలా మంది పరిగెడతారు. పక్క నుంచి ఎవరో మనల్ని హేళన చేస్తున్నారని మధ్యలో ఆగిపోయి గబగబా పరుగు రేసులోంచి బయటికి వెళ్ళి ఆడి మీద గొడవ పడతాడా? వాడు శనికినా హేళన చేసిన గురేంటో తెలుసా? మెడలు, ఆ మెమంటో, దేశానికి పరువు ప్రతిష్టలు అని చెప్పి ఎంత కష్టమైన ఏం చేస్తాడో తెలుసా? ఎన్ని హేళన, అవమానం, దుఃఖం అన్నిటిని వదిలిపెట్టి ఆ గమ్యస్థానం కొరకు పరిగెడతా ఉంటాడు. గమ్యం. మన గమ్యం ఏంటి చెప్పండి? మన గమ్యం ఇక్కడే ఉండిపోతాం, పాతుకుపోతామా? కాదు. అసలు నీ జీవితానికే గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు. ఈ రోజు ఉన్నావు, రేపు ఉంటావు అనడానికి గ్యారంటీ లేదు. కానీ మనమైతే చెప్తున్నాం, దేవుని కృపను బట్టి నేను ఉంటున్నానని ఆ కృపను వాడుకుని నీ ప్రాణం బ్రతికించుకుంటున్నావు, నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. అదే ఆ కృప నీకు దూరం అయితే ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మనం ఏమై ఉన్నామంటే దేవుని కృప అయ్యున్న. పక్క వాళ్ళు చెప్పండి, మీరు దేవుని కృప అండి అని చెప్పండి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కృప నిన్ను ఈ స్థితిలో పెట్టిందంటే అదే కృప ఇంకో స్థితిలోకి తీసుకెళ్ళదా? మరి తీసుకువెళ్ళినప్పుడు ఎందుకు నీకు కంగారు? ఎందుకు ఆందోళన? ఎందుకు? పనికిరాని మన కొరకే ప్రభు ఈ లోకానికి వస్తే, ఎందుకు పనికిరాని వారి కొరకే తన ఏకైక కొడుకునే నీ కొరకు ఇచ్చేస్తే, నీ కొరకు కొడుకునిచ్చిన వాడు మిగతాయి నీకు ఇవ్వడా? ఇస్తాడేవడా? ఆరోగ్యం ఇవ్వడా? నీకు కావలసిన అవసరతలు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఖచ్చితంగా నీ బుర్రలో నువ్వు దేవుని క్రమంలో జీవిస్తూ దేవునికి ఇష్టంగా ఉండి నువ్వు ఏది ఆలోచించినా, ఏది అడిగినా నీకు ఇవ్వటం కొరకు పరలోకం ఎంతో పరితపిస్తుంది. నిన్ను ఏ విధంగా అయినా తలగా చెయ్యాలని పరలోకం అంతా పనిచేస్తుంది. నిన్ను తలగా ఉంచటమే పరలోకం యొక్క ఒక అంతిమ లక్ష్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? ఎందుకు ఉంచాలనుకోవడం తెలుసా? ఎవరు పేరిచ్చాడు నీకు? దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఎవరు కుమారులు? కాబట్టి ఆయన కుమారుడు అయిన నిన్ను, ఆయన కుమార్తెవైన నిన్ను
దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు కొరకు మనం ఒకడంతా లోకమంతా సంపాదించుకొని ఈ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉన్న ఉపయోగం ఉందా? కాబట్టి మన మెయిన్ గురి, లక్ష్యము ఏంటో తెలుసా? దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీరు బాగుగా తెలియను. తెస్సలోనిక ఉన్న సంఘస్థులారా, మీకు తెలుసు కదా దేవుడు ఎలాగొస్తాడో తెలుసు. ఒక దొంగ వలే వస్తాడు. దొంగ అంటే ఆయన దొంగ కాదు. దొంగ ఎలా చెప్పా పెట్టకుండా వస్తాడు, ఆయన కూడా ఇలా వస్తానని చెప్పడం. ఇంకోటి తెలుసా, సాతానుగాడికి దేవుని రాకడ గురించి తెలియదు. వాడికి సమయం కొంచెంగా ఉందని తెలుసు, కానీ ఏ సమయంలో, కాలము సమయం ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ప్రభువుకే తెలుసు ఏదైనా కానీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. చూసారా, చాలా మంది రాకడ మీద దృష్టి లేకుండా లోకస్తులతో ఏకమైపోయి, లోకులతో కలిసిపోయి, అసలు లోకము మనము. ఇంకొకటి ఏంటో తెలుసా, ఈ మధ్య కొత్తది ఏంటంటే అన్యులకు కూడా లేదంత సిద్ధాంతాలు. హల్లెలూయా. వాళ్ళకన్నా వీళ్ళే ముందు సోదడిగించడం. నక్షత్రాలు ఏ ఉంటాయి, క్యాలెండర్లు చూడండి, ఎందుకు ఇదంతా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, నెమ్మదిగా ఉంది, భయం లేదని చెప్పుకొనుచు ఉండగా వాళ్ళు అలాగే ఉన్నారు. గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే నొప్పులు ప్రారంభించి ప్రసవ వేదన పడుద్దో అలాగే అటువంటి వారికి ఏమో తెలుసా, అకస్మాత్తుగా, అంటే దేవుని రాకడ పట్ల ఆశ లేకుండా, తృష్ణ లేకుండా, ప్రభు వస్తాడు అన్న భయము లేకోకుండా ఇష్టానుసారంగా లోకంలో కొట్టిమిట్టాడుతూ, లోకంలో ఇష్టం వచ్చుడుగా బతుకుతూ, లోకము నువ్వు కలిసిపోయి బ్రతుకుతూ ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా ఏం కలుగుద్దంట? నాశనము తటస్థించిన వారు ఎంత మాత్రం కూడా తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఒక్కసారి ప్రభు వచ్చిన తర్వాత ఇంక నీకు ఏమి చేయలేవు. సపోజ్ ఇప్పుడు ప్రభు ఇక్కడికి వచ్చాడు అనుకుందాం, ఉదాహరణ ఇప్పుడే వచ్చాడు, నేను వెళ్ళిపోతాను, మైకిలో పడిపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతారు? ఎవరైనా చెప్పండి, చేయి పైకెత్తాను. ఉన్నారా? వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా చేతులు ఎత్తారు, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా ఈ రాకడ గురించి విని ఒకవేళ అవగాహన ఉంటే గుండెలు బాదుకుంటావు. ఆ రోజుతో వాక్యం ఆగిపోయింది, రక్షణ ఆగిపోయింది. నీ పరిస్థితి దుర్భరం. నిన్ను రక్షించేవాడు ఎవ్వడు కూడా. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడ్డ ట్రైన్ వచ్చుద్దా? అక్కడ కూర్చుని మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వస్తుందా? ఒకవేళ దేవుడు నిజంగా విని నీ నిర్లక్ష్యంతో నువ్వు పోగొట్టుకుని అక్కడికి స్తోత్రం రా రా అన్నా కూడా రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు విడవబడితే నిన్ను ఇంక తీసుకెళ్లే నాదుడు లేడు. ఒకవేళ నువ్వు 666 ముద్ర వేసుకోకుండా వాళ్ళు పెడుతున్న శ్రమలకి, కష్టాలకి ఓర్చుకుని బాధపడితే అప్పుడు దేవుడు ఏమైనా కనికరిస్తాడు. అవి తట్టుకుంటాం, మనం తట్టుకోలేం. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచు ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుట, మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగులో, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు రాత్రిలో ఉంచడం నాకు ఇష్టం లేదు, చీకటిలో ఉంచడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు ఈ భక్తి చేసేది ఎందుకయ్యా? ఈ భక్తి మనం ఎందుకు? ప్రభువుని వెంబడిస్తూ, రోజు పాటలు పాడుతూ, రోజు ఆరాధిస్తూ, ఎంతో తగ్గించుకుని, ఎవరు తిట్టినా కానీ, ఎవరు హేళన చేసినా ఏమి లెక్క చేయకుండా ఓర్చుకుంటూ ఇవన్నీ కూడా ఎందుకు వెళుతున్నామో తెలుసా? ఒక దినాన మనము పడిన ప్రతి దానికి గొప్ప బహుమానం కలగబోతుంది. ఒక దినాన బంగారపు వీధుల్లో కాలు పెట్టబోతున్నాం అన్న నిరీక్షణ కలిగి వెలుగు సంబంధులుగా ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనము చీకట్లో ఉన్న వారము కాదు. మనమందరం ఎవరో తెలుసా?
ఆయన రాకడ తథ్యం, ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మన బ్రతుకుని లోకుల్లో లాగా కలపకూడదు. లోకంలో నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. నువ్వు వెలుగు సంబంధం అన్నది. ఒకవేళ లోకస్తుల్లో నువ్వు ఉన్నా కానీ నీ క్రియలు, నీ మాటలు అన్నీ కూడా ఎలా ఉండాలి తెలుసా? లైట్ లాగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొన్న ఒక ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తుంది. 3 క్రైస్తవులు ఉన్నారు అక్కడ. పాస్టర్ గారు, మేమిద్దరమే లంచం తీసుకో. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రార్థన వెళ్తాడు, పాస్టర్గా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? టింగ్ బాగా తీసుకుంటాడని నేను చెప్తున్నాను. చెప్పింది ఆమె, చెప్పింది నోటితో. ఇప్పుడు ఆయన వెలుగా చీకట? వెలుగను చెప్పుకుంటూ చీకట్లో బతుకుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది దేవుని పేరు పెట్టుకుంటారు. యాకోబు అని పెట్టుకుంటాడు. మనోడు చూస్తే సాయంత్రం కానీ ఎక్కడ ఉంటాడు? పైకి ఏం పేరు? వెలుగు పేరు. అరే యాకోబురా. పైకి వెలుగు అని చెప్తున్నారు, లోనేముంటుంది? పైకి ఏం గొర్రెలాగా నటిస్తారు, లోనేముంటుంది? చీల్చి చెండాడే మాటలు, చీల్చి చెండాడు. ఒక్కొక్క మాట వదులుతుంటే బళ్ళంతో పొడిసి తీస్తుంటారు కొంతమంది. నా మాటలకి నేను చంపక్కర్లేదండి, నా మాట ఒకటి వదులుతాడు, చచ్చిపోతాడు అక్కడే గిలగల కొట్టుకుని బోర్చరోగం వచ్చి. కొంతమంది ప్లాండ్ మాటలు పెట్టుకుని ఉంటారు. కొంతమంది పెద్ద చిన్న ఉండదు, ఏదొస్తుంది మాట్లాడేసి ఆ ఎదుటోళ్ళ తలను చెడగొట్టి, అసలు ఆ మాటకి ఆ పెద్ద ఆయనకి ఏమైపోద్ది, సరే నన్ను చిన్న ఇంత పెద్ద మాట అందని ఆ మాటకి ఆయన కొట్టుకున్న అట్లా కొంతమంది ఉంటారు. కాబట్టి మనం ఎవరి సంబంధులు అంటే చీకటి ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. పైకి ఒకవేళ మనుషులు మభ్య పెట్టొచ్చేమో కానీ పైగే కాదు, లోన కూడా ఎలాగుండాలో తెలుసు. వెలుగుమయంగా నువ్వు ఉండాలి. నీ మాటలు కృపాసహితంగా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ మాటలు వింటే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టావంటే వాళ్ళకి ఎలాగుండాలో తెలుసా? వాళ్ళలో ఉన్న చీకటి పోయి వెలుగుమయం అవ్వాలి. కొంతమంది అడుగు పెడితే ఉన్న గొడవ ఏమవుద్దో తెలుసా? కోట్లకు వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు అనవసరంగా ఆమెను పిలిచాం, పిలవపోయిన ఇది తగాద మధ్యలో ఆగిపోయేదేమో, ఇదేంట్రా బాబు ఇంత పెద్ద తగాద అయిపోయిందని చెప్పి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం వెలుగు సంబంధులే దేవుని రాజ్యంలో అడుగు పెడతారు. చీకటి సంబంధులు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు. చీకటోళ్ళు దొంగ ఎప్పుడు తిరుగుతాడు? రాత్రుల్లో తిరుగుతాడు. పగలంతా పడుకుంటాడు, రాత్రులు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. కుక్కలు ఏం చేస్తే పగల పడుకుంటే, రాత్రులు ఏం చేస్తే ప్రతి వీధిలో తిరుగుతూ ఉంటాయి. దొంగ కూడా అంతే, రాత్రులు తిరుగుతూ ఉంటాడు. పగలెవడికి కనపడాడికి. పగల టీ తాగుతున్నా ఎవరన్నా ఒకవేళ ఆడ ఎంక చూస్తాడు, ఏమనుకుంటాడు? అమ్మో ఏంటో నా ఇంక చూస్తున్నాడు అని ఆడికి భయం. అందుకే పగలు తిరగడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఎలాగుండాలి? మనం వెలుగు సంబంధులు. చీకటి మనకు తావు లేదు. కాబట్టి ఆ వెలుగులో దేదీప్యమానమైన వెలుగుతున్న ఆ ప్రకాశవంతమైన స్థానంలో అడుగు పెట్టాలంటే ఇక్కడ మనం వెలిగించబడాలి. మన క్రియలు వెలిగించబడాలి, మన మాటలు వెలిగించబడాలి. మన మాటలు ప్రవర్తన ఎలాగుండాలో తెలుసా? వెలుగుమయముగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అందుకనంటే దీపం వెలిగించి ఆయన ఎక్కడ పెట్టాడంట? దీపస్తంభం. దీపం ఎప్పుడు వెలుగుతున్నాడు. తర్వాత చూడు ఇంకా కొంచెం క్లారిటీ. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుందుము. నిద్రపోయే వాళ్ళు మత్తులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. దేవునికి స్తోత్రాలు చేయాలి. అంటే శారీరక నిద్ర గురించి నేను చెప్పట్లేదు. ఆత్మీయంగా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రార్థన లేదు, కొంతమందికి వాక్యం లేదు, ఏనాడు నోట్లోంచి ఒక్క పాట కూడా రాదు, ఇంట్లో నుంచి ఒక్క సెల్ ఫోన్లో ఒక పాట కూడా పెట్టుకోరు. వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? నిద్రావస్థలో ఉన్నారు, వాళ్ళు మత్తులుగా ఉన్నారు. అందుకే మనకు దేవుడు ఉపమానం చెప్పాడు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు దివిటీల్లో నూనె పెట్టుకుని ప్రయాణం ప్రారంభించుని. బుద్ధి లేని కన్యకలు కూడా ఏం చేసినాయి? దివిటీల్లో నూనె పెట్టుకుని ప్రయాణం ప్రారంభించుని. కానీ బుద్ధిగల కన్యకలు చాలా తెలివి కలిగినాయి. ఇదిగో ఈ దీపాలు పట్టుకుని మనం వెళుతున్నాం. ఒకవేళ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం వెళ్ళే టైంలో ఒకవేళ దీపాలు ఆగిపోతే, ఒకవేళ నూనె అయిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? వెనక్కి వెళ్ళామా? ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి మనం వెనక్కి వెళ్ళకూడదు, మన ప్రయాణం ముందుకే సాగాలి. కాబట్టి ముందుకు సాగాలంటే మన దగ్గర ఏముండాలి? ఈ దీపాలు ఆరకుండా మన దగ్గర ఏం పెట్టుకుందామని చెప్పి ఎక్స్ట్రాగా, లేకపోతే ఇంకా ఎక్కువగా నూనె వాళ్ళు ఏం చేశారు? ఇంకో దానిలో సిద్ధపరచుకుని 10 మందిలో
బుద్ధిగల కన్యకులు 5 ఏం చేశారు? పట్టుకొని చక్కగా వెళుతున్నారు. ఈ లోపల మిగతా ఉన్నారు బుద్ధి లేని కన్యకలు. వాళ్ళు వీళ్ళతోనే ప్రయాణం ప్రారంభించారు, కానీ వీళ్ళకి జ్ఞానం లేదు. అయ్యో వీటితో వెళుతున్నాం, ఈ ప్రయాణం ఎంతవరకు కొనసాగాలో, ఎంతవరకు ఆయన రీచ్ అవ్వాలో, ఇది ఉంటుందా ఉండదా అనుకోలా. లేచారు గబగబా, ఏదో అదరాబెదరగా వచ్చారు. ఏ ప్లానింగ్ లేదు వాళ్ళకి. జీవితంలో కూడా చాలా ప్లానింగ్స్ ఉండాలండి. కుటుంబంలో కూడా, కుటుంబాన్ని నడిపించేటప్పుడు కూడా ఇష్టాంతం ఏదో బతుకుతున్నాను కాదు, ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్తో మనం ఏం చేయాలి, బ్రతకాలి. అలా ప్రయాణం ప్రారంభించారు. మధ్యలో రాగానే దీపాలు ఆరిపోతున్నాయి. వాళ్ళు ఎంత తెలివిగలవాళ్ళు అంటే బుద్ధిగల కన్యకలను చూసి బ్రో అన్నారు. అనగానే వాళ్ళు ఏంటి బ్రో అన్నట్టు తిరిగింది. అనగానే ఏంటి అన్నారు. అనగానే కొంచెం నూనె ఇస్తావా అన్నారు. వాళ్ళు తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ నూనె మీకు ఇస్తే మీకు మాకు చాలదు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే గబగబా పరిగెట్టుకుని వెళ్ళి షాప్ దగ్గర తెచ్చుకోండి అని చెప్పారు. పాపం వాళ్ళు ఏం చేశారు? తెచ్చుకోవడానికి వెనక్కి బయలుదేరి వెళ్ళారు. ఈ లోపల ఏమైంది తెలుసా? పెండ్లి కుమారుడు వచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. డోర్ వేయబడింది. వాళ్ళు వచ్చి ఎంత కొట్టిన డోర్ ఇంకా తీయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు కూడా మనం ఎలాగుండాలో తెలుసా? మనం వెలుగు సంబంధంలో వెలిగించబడ్డాం. ఈ దివిటి వెలుగుతూనే ఉండాలి. దీపస్తంభం అంట, బలిపీఠం దగ్గర దీపస్తంభం ఏం తెలుసా? ఎప్పుడు నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఒకసారి నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు వరకు తెలుసా? ఆయన రాకడ వరకు నువ్వు వెలగాలి. మధ్యలో ఆరిపోవటం, మధ్యలో పడిపోవటం, మధ్యలో లెగటం, మధ్యలో చేయటం, ఇలాంటి పనులు చేయకూడదు. ఆదివారం వెలగడం, సోమవారం దీపం ఆపేసుకుని కూర్చుని ఆ దీపం దగ్గర కూర్చున్నారనుకో, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది కల్పన కథల వైపు తిరిగిపోయి జీవితాన్ని పాడు చేసుకున్న దీపం ఆరటం గ్యారంటీ, వాడు దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి మనం ఎలాగుండాలి తెలుసా? మెలకు కాన్షియస్తో ఉండాలి. నిద్రమత్తులుగా ఉండకూడదు. అమ్మో ఈ భక్తి చేసేది ప్రభు కొరకు. ఏదైనా బూతు మాట్లాడుతున్నావా, వెంటనే అమ్మో ఇది మాట్లాడితే నేను ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్తాను, నేను బూతులు ఏదైనా మోసం చేస్తున్నావా, అమ్మో ఈ మోసం నేను చేయను బాబు, నాకొద్దు, నాకు దేవుడి రాజ్యం కావాలి, కానీ నాకు ఈ చెత్త నాకు అక్కర్లా, నాకు ఇవ్వపోయినా పర్వాలేదు, కానీ నేను మోసం. కొంతమంది పెన్షన్ నీకు లేదు, లేదండి, ఎవరు లేరండి, నాకు మొత్తం బాగానే ఉంటాయి ఇళ్ళన్నీ. అట్లా దొంగ పెన్షన్ కొట్టావా నువ్వు నరకంలోకి పోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను అంటాను, దేవుని బిడ్డలైన మన దరిద్రత తీయడానికి ఆయన ధనవంతుడైతే దేవుడు అన్నీ ఇస్తాడు. కాబట్టి దానికోసం మనం ఆశపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందుము. 7వ వచనం, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదు, మత్తుగా ఉండవు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం ఎవరంట? పగటివారం అయి ఉన్నాము కనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమ కవచము. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. కాబట్టి మనం నిద్రమత్తులుగా కాకుండా ఏం ధరించుకోవాలి? విశ్వాస ప్రేమ అనే జాకెట్ వేసుకోవాలి. విశ్వాసం మీకు అర్థం చెప్తాను. మొన్నే మనం సునీత విలియమ్స్ని తీసుకెళ్లారు. పైనుంచి తెద్దాం, ఒక వారం 2 వారాల్లో తెద్దాం అనుకునే లోపల అది తీసుకొచ్చేదానికి ప్రాబ్లం వచ్చింది. అది మామూలుగా వచ్చేసింది. తర్వాత ఆమెను వదిలిపెట్టేశారు అక్కడ. తర్వాత ఏం చేశారు? ఎట్లయినా ఆమెను తేవాలని చెప్పి ఏం చేశారు? మళ్ళీ ర్యాకెట్ పంపారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేశారు? మనలాంటి బట్టలు వేసుకెళ్ళి చీర కట్టుకుని వెళ్ళిందామా, ప్యాంట్ షర్ట్ వేసుకెళ్ళిందా? దానికి ఒక రకమైన సూట్ ఉంది, ఇలా రింగ్ లాగుండి. ఆ స్పేస్లో వెళ్ళటానికి ఒక రకమైన సూట్ ఉంది, అక్కడ ఉండటానికి ఒక రకమైన వసతులు ఉన్నాయి. అలాగే దేవుని రాజ్యంలోకి పరలోకానికి వెళ్ళటానికి నీకు దేవుడు ఒక కవచాన్ని ఇచ్చాడంట. ఏంటా కవచము? ప్రేమ విశ్వాసం కవచం లేకుండా దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టలేవు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఎరోస్ అనే ప్రేమతో నువ్వు ఉండకూడదు, లేకపోతే ఫిలియా అనే ప్రేమతో నువ్వు ఉండకూడదు, స్టోచ్ అనే ప్రేమతో నువ్వు ఉండకూడదు. అగాపే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏంటో తెలుసా? నిన్ను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళను ప్రేమించాలి. నిన్ను హేళనగా మాట్లాడుతుందని నీకు తెలిసి కూడా ఆమెకు పిలిచి నువ్వు బట్టలు కొనియ్యాలి, ఆమెకే బిర్యానీ పెట్టాలి. అప్పుడు నెత్తి మీద నుప్పులు కుప్పలు పోసినట్లు అవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అది నేను చేయలేనంటే, మరి నిన్ను ప్రేమించిన యేసయ్య నువ్వు అపరాధం చేత పాపం చేత ఆయనకి శత్రువుగా ఉంటే కూడా నిన్ను ప్రేమించి ఈ రోజు నిన్ను సంరక్షించి నిలబెట్టిన దేవుడు. కాబట్టి ఆ
రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ ప్రేమ రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? వీళ్ళ మీద దొంగ మాటలు కల్పించి గందరగోళాలు చేయకూడదు. నిజంగా ప్రేమ ఉంటే చాడీలు చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ ఉంటే ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? దోషములు ఏం చేస్తుంది? కప్పుద్ది. అమర్యాదగా ప్రవర్తించదు. సొంత చూసుకోదంట ప్రేమ. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి పెట్టడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సొంత చూసుకున్నాడు. నీలో ప్రేమ లేదు. యేసయ్య వచ్చినాడు నువ్వు నేను చెప్పట్లే. ఇక్కడ ఏముంది? విశ్వాసము ప్రేమ అనే కవచం. ఆ సూట్ నువ్వు వేసుకోవాలి. అప్పుడే ప్రభు రాజ్యంలో నువ్వు అడుగు పెడతావు. వెలుగు సంబంధులకు ఉండాల్సిన గుణం కూడా అది. విశ్వాసము ప్రేమ. విశ్వాసంతో ఉండాలి. ఇంతమంది చైర్లో కూర్చున్నారు. ఎవరన్నా కుర్చీ కాళ్ళు అంటే మీ కాళ్ళు ఎత్తికారా? చెక్ చేశారా? కూర్చునేటప్పుడు ఈ కుర్చీ నన్ను ఆపుద్దా లేదని చూసారా? ఏం లేదు, హ్యాపీగా వచ్చి అటు ఇటు ఎత్తుకుని హాయిగా ఫ్యాన్ కింద కూర్చున్నారు అంతే. ఎంత నమ్మారంటే ఆ కుర్చీ తయారు చేసిన నమ్మారు. కానీ నిన్ను చేసిన యేసయ్యని ఈరోజు చాలామంది ప్రభు చేయలేడా? అందుకనే దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని. అబ్రహాం ఎంత నమ్మాడు తెలుసా? 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే దేవుడు కనపడన్నాడు. ఏంటయ్యా వచ్చావంటే నీ పిల్లవాడు కావాలన్నాడు. కావాలా? తీసుకోయ్యా అని. 3 రోజులు ప్రయాణం. ఎంత మదన పడి ఉంటాడో. వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కట్టి కొడుకు అడిగాడు, నానా డాడీ కట్టెలు ఉన్నాయి, నొప్పి ఉంది, కత్తి ఉంది, పశువేదంటే దేవుడు చూసుకుంటాడులేనా. వెళ్ళి కాళ్ళు చేతులు. కొడుకు కూడా ఎంత మంచివాడు. కాళ్ళు చేతులు కూడా, అరే ముసలోడా ఏంట్రా నన్ను చంపుతున్నావా, రారా కర్రేదిరా ఏం చేస్తాను నిన్ను అన్నాడా? కాముగా కట్టి అలాగే పడుకున్నాడు. పడుకోగానే కత్తెత్తి చంపబోతుంటే పైనుంచి దేవుడు అబ్రామా ఎంత నువ్వు ఎలాంటోడివి, నేనంటే నీకు ఇంత ఇష్టమా? 25 ఏళ్ళు ఆ కొడుకు కోసం ఎదురు చూచి ఈ కొడుకు నాకు ఇచ్చేస్తున్నావా? నేనంటే నీకు ఎంత ప్రేమ అబ్రామా, నువ్వు నా స్నేహితుడివి. ఇక్కడి నుంచి నువ్వు లేదు, ఇక్కడి నుంచి కథ నేను నడిపిస్తా. ఎందుకంటే నిబంధనలో ఇద్దరి మధ్య జరిగిన నిబంధనలో అవతల వ్యక్తికి ఇష్టం లేని పని దేవుడు చెయ్యడు. ఇప్పుడు అబ్రహాము తన కొడుకునివ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ కొడుకు నాకొద్దు, మానవాళి వారి కొరకు నా కొడుకుని నేను ఇస్తానని చెప్పి అక్కడ పొట్టెలు దేవుడు కొడుకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మనస్సును ఎరిగి దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అది ఇవ్వటానికి ఇష్టపడితే దేవుడు కూడా తన ఏకైక కొడుకునైన యేసుక్రీస్తుని మనం ఇవ్వటానికి దారి ఏర్పడింది. ఆయన ఇవ్వటం ద్వారా ఈరోజు ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ నెమ్మది అనుభవిస్తూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళటానికి దారి ఏర్పడింది. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోకానికి. యేసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? దారి తెలియక ఏలియన్స్లో ఇక్కడ కొట్టుకుంటున్నాం, మనం ఎటు వెళ్ళాలో తెలియక. ప్రభు వచ్చి మన సొంత ఊరికి దారి చూపించాడు. ప్రభు బస్సు ఎక్కితే ఒక దినాన ఈ గుడారాన్ని మట్టికి వదిలేస్తావు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? నీ సొంత ఊరికి నువ్వు వెళ్ళిపోతావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ అంటే ఎవడో మనల్ని ప్రేమించాడు, లేకపోతే మనోడు రా, అది చెత్తదంతా. మన లేదు గినా లేదు, ఎవడైనా ప్రేమించటమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత చూడండి, ఇంకోటి కూడా చెప్తాం, మంచి పాయింట్. విశ్వాసం కవచం. తర్వాత రక్షణ నిరీక్షణ రక్షణ నిరీక్షణ అనే హెల్మెట్. రక్షణ పొందాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ 4 ఉంటేనే నువ్వు దేవుని రాజ్యం అడుగు పెడతావు. దేనికి స్తోత్రాలు చేయలేదు. రక్షణ లేకుండా అడుగు పెట్టావు, విశ్వాసం లేకుండా అడుగు పెట్టావు, ప్రేమ లేకుండా అడుగు పెట్టావు, నిరీక్షణ ఎదురు చూపు లేకుండా ప్రభు దగ్గర నువ్వు అడుగు పెట్టావు. ఎదురు చూపు. ఒకవేళ ఈరోజు నీ స్థితి కొంచెమే ఎదురు చూస్తున్నావు, ప్రభువా ఒక దినాన్ని ఆయన అనేకులు ఆశ్చర్యపోయే స్థితిలో నన్ను ఉంచబోతున్నావు. ఐ బిలీవ్ యూ లార్డ్. నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒక అద్దెంట్లో ఉండి నాయన ఈ రేకుల షెడ్లో ఉంటున్నాను, కానీ ఒక దినాన ఇదే విజయవాడ పట్టణంలో నాకు ఒక ఇల్లు నువ్వు ఇస్తావు నాయన. నేను ఉండటమే కాదు, నలుగురికి ఇచ్చే స్థితిలో కూడా నన్ను ఉంచుతావన్నా నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.